పరంపర అయినటువంటి ఈ యొక్క పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సిఆర్ కాలనీ పార్కులోని జరిగిన ఈ కార్యక్రమంలోని ప్రజలు, అధికారులు, యోగా సాధకులు భారీ సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు ప్రాణామయం చేశారు. యోగా ఆరోగ్యకరమైన జీవనానికి మార్గమని ప్రతి ఒక్కరూ దానిని దినదిన జీవితంలోని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కులో యోగా డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రజలు యోగాలో పాల్గొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి దాంట్లో ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు బెంగాల్లో, గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో చిలకలూరిపేటలో యోగా డే జరుపుకోవడం జరిగింది. యోగా చేసే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా సర్వరోగ నివారణలాగా యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిని యోగాలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎప్పుడైతే యోగాలో అందరూ భాగస్వాములు అవుతారో, యోగా చేస్తారో, యోగాని అలవర్చుకుంటారో, యోగాలో భాగస్వాములు అయినప్పుడు సర్వరోగ నివారణ. ఇది ఏ మందులు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ కూడా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి